హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను రవ్వ నేతి లడ్డు తయారు చేస్తున్నాను. బాగా రుచికరంగా ఉంటుంది. నేను చేసే కొలతలతో మీరు కూడా తయారు చేసుకోండి. ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత ఏదైనా ఒక స్వీట్ తినాలనుకుంటాను. అందుకోసమే ఇది తయారు చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ప్రయత్నం చేయండి. రవ్వ నేతి లడ్డు కోసం కావాల్సిన పదార్థాలు: 1 గ్లాసున్నర రవ్వ, 1 గ్లాస్ చక్కెర, 1 కప్పు డ్రై ఫ్రూట్స్, 1 కప్పు కిష్మిష్, 1 కప్పు నెయ్యి, 10 ఇలాచీల పౌడర్. ఇవన్నీ ఐటమ్స్ తీసుకోవాలి. ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్ మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై కాగానే కిష్మిష్ వేసుకోవాలి. కిష్మిష్ ఇలా ఉబ్బే వరకు వేయించుకోవాలి. ఉబ్బిన తర్వాత తీసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా బాగా వేయించుకోవాలి రెడ్ కలర్గా. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిలోనే ఇంకొక కప్పు నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకోవాలి. నెయ్యి వేడైంది. ఇప్పుడు రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ మాడకుండా తక్కువ మంటలో ఇలా ఫ్రై చేసుకోవాలి. రవ్వ మాడితే మళ్ళీ టేస్ట్ ఉండదు, చేదుగా అవుతుంది. ఇలా రవ్వ వేయించడానికి చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే సెకండ్స్ లోపల ఇది మాడిపోతుంది. దానికోసం ఓపికగా మెల్లగా వేయించుకోవాలి. ఇప్పుడు రవ్వ బాగా వేగిందండి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇట్లా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అదే కడాయిలో 1 గ్లాస్ చక్కెర పోసుకోవాలి. కొలత గ్లాస్తోనే సగం గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇట్లా పాకం వస్తున్నప్పుడు ఈ రవ్వ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలపాలి. తర్వాత ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా కలుపుకోవాలి. ఇది ఇలా గట్టి పడుతుండగానే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. గట్టి పడిందండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని 10 నిమిషాలు చల్లగా వరకు వదిలేయాలి. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా విడివిడిగా చేసుకోవాలి. విడివిడిగా అయిన తర్వాతనే మనం లడ్డు కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు బాగా చల్లగా అయిందండి. ఇప్పుడు లడ్డులను కట్టుకోవాలి. ఇలా ఆ వాసన అయితే గుమ్మగుమ్మ వస్తుందండి. ఎప్పుడెప్పుడు తినాలనే ఉంది నాకు. అన్నీ కట్టిన తర్వాత టేస్ట్ చూద్దాం. మస్తు వచ్చింది. నోట్లో నీళ్ళు చూస్తుంటే నేను నీళ్ళు తినాలనిపించింది. అందుకే ఆగలేక తినేసినాను. మీరు కూడా ఇట్లా చేసుకోండి. మంచిగా రుచిగా వస్తాయి. అన్నం తిన్న తర్వాత 1 లడ్డు తింటే తృప్తిగా ఉంటుంది. మంచి వీడియోతో మళ్ళా కలుస్తాను. బాయ్.